హలో అండి అందరికీ. లాస్ట్ మంత్లో మేము అరుణాచలం వెళ్ళాము. ఆ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను, చూసేసేయండి. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2:00 అయింది. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాము. ముందుగా మొదటి గోపురం దగ్గర దీపం వెలిగించి అరుణాచలేశ్వరునికి నమస్కారం చేసుకొని మా గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. మొదటిగా ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాము, తర్వాత అగ్నిలింగాన్ని, ఆ తర్వాత యమలింగం, అలా అష్టలింగాల్ని దర్శించుకుంటూ మధ్యలో ఉన్న టెంపుల్స్ని దర్శించుకుంటూ వెళ్ళాము. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలామంది సాధువులు భిక్షాటన చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. వీలైతే వాళ్ళకి మనకు తోచిన సహాయం చేయవచ్చు. వీడియోలో మా అమ్మమ్మ 60 ఇయర్స్ ఉంటాయి, మాకన్నా యాక్టివ్గా ఆమె గిరి ప్రదక్షిణ చేసింది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పాదరక్షలు లేకుండా చాలా నిష్టగా చేయాలి. అరుణగిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి కొన్ని జంతువులు కనిపిస్తూ ఉంటాయి, వాటికి ఫుడ్ పెట్టవచ్చు. మేము మొదటిసారి అరుణాచలం వెళ్ళడం వలన కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా చాలా విజయవంతంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము. అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగంని కూడా దర్శించుకున్నాము. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయగలనా అనే సందేహం నుంచి చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చాడా ఈశ్వరుడు. మార్గ మధ్యలో అలసటగా అనిపించిన ప్రతిసారి ఆగి కొంచెం వాటర్ తాగుతూ మధ్యలో కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే కొనసాగించాము. అలా 70% గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మనం కుబేరలింగాన్ని అయితే దర్శించుకోవచ్చు. కుబేరలింగం దాటిన తర్వాత మన కుడి చేతి వైపు మోక్ష మార్గం అయితే ఉంటుంది, అక్కడ కూడా దర్శించుకొని లాస్ట్గా ఈశాన్య లింగాన్ని దర్శించుకొని ఎక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టామో అక్కడికి వచ్చి మళ్ళీ నమస్కారం చేసుకోవాలి. అప్పుడే మన గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. వీలైతే మీరు కూడా వెళ్ళి ఒకసారి ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోండి.